సీఎంను చంపేస్తే ₹1,00,00,000. అవును, మీరు విన్నది నిజమే. కేరళ సీఎంను చంపేస్తే ₹1,00,00,000 ఇస్తారట. బోనస్గా ఇల్లు కూడా ఇస్తారట. ఆస్తులు అమ్మైనా సరే నజరానా అందజేస్తామని ఓ ఆర్ఎస్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో కేరళలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. పతాక స్థాయికి కేరళ రాజకీయ ఘర్షణలు. सीएम तलकी वेलकट्टे स्थाई की दिगजारिन राजकीयालू। मैं इस मंच से घोषणा करता हूं डॉक्टर कुंदन चंद्रावत 1 करोड़ से ज्यादा का लगभग मकान है, उसका सर काट के ला दे विजयन का कोई मेरे को, वो मकान वो जायदाद में उसके नाम कर दूंगा। కోజికోడ్ జిల్లాలో ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై బాంబు దాడి. ఆర్ఎస్ఎస్ ఆఫీసుపై బాంబు దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. కేరళలో గత కొంతకాలంగా వామపక్షాలకు ఆర్ఎస్ఎస్ కు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దీనికి కుందన్ చంద్రావత్ వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి. ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే కోజికోడ్ జిల్లాలో ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. దీంతో కేరళలో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇది ప్రభుత్వ కుట్రే అంటున్న ఆర్ఎస్ఎస్ తమ కార్యకర్తలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారని ఆర్ఎస్ఎస్ ఆరోపణ. కోజికోడ్ జిల్లాలో ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడికి యత్నించడంతో ఆర్ఎస్ఎస్ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ దాడి వెనుక ప్రభుత్వ కుట్రుందంటూ వెంటనే కౌంటర్ ఇచ్చారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. కొంతకాలంగా తమ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్న ప్రభుత్వం మరోసారి ఘాతుకానికి పాల్పడిందని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. 2016లో కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్నారని, ఎదురించిన వారిని అంతం చేస్తున్నారని ఆర్ఎస్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బాంబు దాడితో కేరళలో పోలీసులు అప్రమత్తం. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు. సిపిఎం ఆర్ఎస్ఎస్ మాటల యుద్ధం భౌతిక దాడులకు సైతం దారితీస్తుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ పరిస్థితులు ఎటు దారి తీస్తాయోననే ఆందోళన సర్వత్రా నెలకొంది. చినికి చినికి గాలివానలా మారే ప్రమాదం ఉందనే హెచ్చరికలతో అప్రమత్తమయ్యారు అధికారులు. సీఎంను చంపేస్తే ₹1,00,00,000 ఇస్తామన్న ఆర్ఎస్ఎస్ నేత చంద్రావత్ కామెంట్లపై వామపక్ష నేతలు ధీటుగా స్పందిస్తున్నారు. మరోసారి ఆర్ఎస్ఎస్ అసలు రంగు బయటపడిందంటూ కౌంటర్ అటాక్ చేస్తున్న ఎర్రదండు నేతలు కేంద్రం ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలకు బాధ్యత తీసుకుంటుందా అని ప్రశ్నిస్తున్నారు. కేరళలో ఆర్ఎస్ వర్సెస్ సిపిఎం గొడవలు మధ్యప్రదేశ్కు పాకాయి. ఉజ్జయినిలోని కేరళ సీఎంను టార్గెట్ చేస్తూ ఓ ఆర్ఎస్ఎస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం పినరై విజయన్ను చంపేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విజయన్ తలనెరికేసిన వారికి ₹1,00,00,000 నజరానా ఇస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు కుందన్ చంద్రావత్. అందుకోసం తన ఆస్తులను అమ్మేందుకైనా సిద్ధమని వ్యాఖ్యానించారు. కేరళలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్యలకు సీఎం విజయనే కారణమని ఆరోపించారు చంద్రావత్. దానికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు ఆయన. मैं इस मंच से घोषणा करता हूं डॉक्टर कुंदन चंद्रावत, संपत्ति है मेरे पास इतनी, इसलिए घोषणा करने की हिम्मत कर रहा हूं। 1 करोड़ से ज्यादा का लगभग मकान है, उसका सर काट के ला दे विजयन का कोई मेरे को, वो मकान वो जायदाद में उसके नाम कर दूंगा। लेकिन ऐसे गद्दारों को इस देश के अंदर रहने का कोई अधिकार नहीं है। लोकतंत्र की हत्या करने का कोई अधिकार नहीं है ऐसे गद्दारों को। भूल गए क्या? गोधरा को 56 मारे थे, 2000 कब्रिस्तान में चले गए, घुसा दिए उनको अंदर। इसी हिंदू समाज ने 300 प्रचारक और कार्यकर्ताओं की हत्या करी है ना तुमने। 3 लाख नरमुंडों की माला पहनाएंगे भारत माता को। కేరళలో సంఘ్ కార్యకర్తల హత్యలకు నిరసనగా ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. అందులో భాగంగా మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో విశాల్ ధర్నా ప్రదర్శన కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన కుందన్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేరళలో 300 మందికి పైగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను
వామపక్షాలు చంపేశారని ఆరోపించారు. ఈ హత్యలకు ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. చంద్రవత్ ప్రసంగిస్తున్న సమయంలో పలువురు బీజేపీ ఎంపీలు, మధ్యప్రదేశ్ ఎంపీలు కూడా స్టేజిపైనే ఉన్నారు. ఆర్ఎస్ఎస్ బెదిరింపులపై కేరళ సీఎం పినరై విజయన్ స్పందించారు. గతంలోనూ ఎంతో మందిని ఆర్ఎస్ఎస్ చంపేసిందని విమర్శించారు సీఎం. ఇలాంటి పనులు వారికే అలవాటనని ఎద్దేవా చేశారు. സംഘപരിവാർ പലരുടെയും തലയെടുത്തതാണല്ലോ, അതുകൊണ്ട് നമുക്കിപ്പോൾ സഞ്ചരിക്കാതെ പറ്റില്ലല്ലോ. ഭയമില്ല. ఇక ఆర్ఎస్ఎస్ నేతల తీరుపై సిపిఎం నేతలు మండిపడుతున్నారు. ఏకంగా సీఎంనే బెదిరిస్తున్నారంటే ఆర్ఎస్ఎస్ ఎంతలా పెట్టెగుతుందో అర్థమవుతుందన్నారు సీతారాం యెచూరి. ప్రధాని సహకారంతోనే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. సంఘ్ పరివార్, బీజేపీలపై సిపిఎం నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. సీఎంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చంద్రవత్ ను మధ్యప్రదేశ్ ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కేరళ సీఎం విజయన్ జోలికొస్తే ఊరుకునేది లేదని ఎదురుదాడికి దిగారు. ఆర్ఎస్ఎస్, బీజేపీకి గట్టి గుణపాఠం చెప్తామని హెచ్చరించారు వామపక్ష నేతలు. ఇలా అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ఇటు బీజేపీ, అటు ఆర్ఎస్ఎస్ ఇబ్బందుల్లో పడ్డాయి. అందుకే చంద్రవత్ చేసిన వ్యాఖ్యలను ఆర్ఎస్ఎస్ హైకమాండ్ ఖండించింది. హింసను సంఘ్ పరివార్ సమర్థించదని స్పష్టం చేసింది. హింసను ప్రోత్సహించడం తప్పని ఓ లేఖను విడుదల చేసింది. ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలను సంఘ్ పరివార్ మొత్తానికి ఆపాదించొద్దని విజ్ఞప్తి చేసింది. మొత్తానికి ఈ వ్యవహారం బీజేపీ, సిపిఎం మధ్య చిచ్చు పెట్టింది. ప్రధానిని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు వామపక్ష నేతలు.